అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను క్యారెట్ కోకోనట్ పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా, కాబట్టి తప్పకుండా మీరందరూ ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ నూనెని ఒక చిన్న ప్యాన్లో వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో 1 టీ స్పూను మినపప్పు వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్లో సగం వచ్చేలాగా మెంతులు వేసుకోండి. ఎక్కువ మెంతులు వేసుకుంటే బాగుండదు, కొద్దిగా సరిపోతాయి. ఆ తర్వాత 1 టీ స్పూను ధనియాలు, ఆ తర్వాత 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించండి. ఈ పోపు అంతా ఆల్మోస్ట్ వేగిపోయింది అనుకునే టైంకి 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి నువ్వుపప్పు చిటపట్లాడే టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పోపుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇక్కడ ఒక 2 క్యారెట్లు తీసుకుని నేను వాటిని పీల్ చేసి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఫ్రోజన్ కోకోనట్ కానీ తీసుకోండి. డ్రై కోకోనట్ అయితే ఈ పచ్చడికి బాగుండదు, పచ్చి కొబ్బరి కానీ ఫ్రోజన్ కొబ్బరికాయ అయితే బాగుంటుంది. అది సుమారుగా 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేయించిన ప్యాన్ లోనే పచ్చిమిరపకాయలు, క్యారెట్ 2 వేసి ఒకసారి కొద్దిగా ఉడకబెడుతున్నాను. ఈ పచ్చడిని పచ్చి క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు, కానీ కొద్దిగా ఉడకబెడుతున్నాను, గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ 1 టీ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. ఈ క్యారెట్లు ఉడికే టైంలో ఇందాక మనం వేయించుకున్న పోపుని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పోపుని పక్కన పెడదాము. క్యారెట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ క్యారెట్లు మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది అనమాట. అంటే కొద్దిగా పచ్చితనం పోతే సరిపోతుంది అనమాట. క్యారెట్ ముక్కలు ఉడికాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి చల్లారనివ్వండి. చల్లారాక ఈ క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలని ఒకసారి గ్రైండ్ చేసేయండి. ముందుగా ఈ క్యారెట్లని ఒకసారి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక దీంట్లో కొద్దిగా 1 టీ స్పూన్ చింతపండు, అంటే నేను ఇంట్లో చేసుకున్న ఫ్రోజన్ చింతపండు పేస్ట్ ని వాడుతున్నాను, అది 1 టీ స్పూన్ వాడుతున్నాను. తర్వాత ఈ కొబ్బరిని కూడా వేసేసుకుని ఈ రెండింటిని కలిపి మళ్ళీ గ్రైండ్ చేసేద్దాం. కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, క్యారెట్, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పోపు, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసి మెత్తగా ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం మళ్ళీ పైన తాలింపు పెట్టుకోవాలి, అప్పుడే పచ్చడి పూర్తయినట్టు అనమాట. ఇది గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు, చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసేసాను. మళ్ళీ ఇదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేస్తున్నాను. నూనె కాగాక ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1-2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి అన్ని వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును తీసుకెళ్లి పచ్చడిలో వేసేసి కలిపేయండి. ఇదండి మన క్యారెట్ కోకోనట్ చట్నీ. తీయగా, పుల్లగా, కారంగా, కొబ్బరి కూడా వేసామేమో కొంచెం కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, తర్వాత ఇడ్లీ, దోశ, ఊతప్పం వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. పచ్చి క్యారెట్లు తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చక్కగా తినేస్తారు. మీరు కూడా ఈ క్యారెట్ కోకోనట్ చట్నీని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి, వాటిని కూడా చూసి ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో. నా వాట్సాప్ ఛానల్లో కూడా మీరు కనెక్ట్ అయితే కనుక మీరు మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీలను షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.